హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి లిక్విడ్ చూద్దామండి. అది కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా క్లీనింగ్ లిక్విడ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలోకి 1 లీటర్ నీళ్ళు తీసుకున్నానండి. ఇవి నార్మల్ వాటరే అనమాట, అంటే వేడి నీళ్ళు కాదు, చల్లటి నీళ్ళే. దీనిలోకి ఒక నిమ్మకాయ రసం అంతా ఈ విధంగా పిండుకోవాలి. గింజలు లేకుండా చూసుకుంటే బాగుంటుందండి. అలాగే వెనిగర్ అన్నమాట. వెనిగర్ అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. లీటర్ నీళ్ళకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డెటాల్ అండి. డెటాల్ చూసారు కదా, దాని మీద ఉండే మూతతో నేను ఒక 30 మూత దాకా వేసాను. అలాగే బేకింగ్ సోడా వచ్చేసి 1 స్పూన్ అనమాట. ఇంకా ముద్ద కర్పూరం వేస్తున్నానండి. కర్పూరం ఘాటు వాసనకి బొద్దింకలు, అలాగే దోమలు లాంటివి, ఏదైనా చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా రావండి. అలాగే డెటాల్ కూడానండి, ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే చంపుతుంది. ఇంకా నిమ్మకాయ అలాగే వెనిగర్ వచ్చేసి మురికిని బాగా పోగొడతాయండి. ఎక్కడైనా గార్ లాంటిది పట్టి ఉన్నా కూడా చక్కగా ఇలా నిమ్మకాయతో చాలా బాగా క్లీన్ అయిపోతుంది. అలాగే చివరిగా సర్ఫ్ అండి. ఏ సర్ఫ్ అయినా పర్వాలేదండి. లీటర్ నీళ్ళకి ఇలా 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇదంతా నీళ్ళల్లో కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సర్ఫ్ వల్ల బాత్రూంలో జిడ్డది లేకుండా ఉంటుందండి. ఈ లిక్విడ్ అంతా ఒక బాటిల్లోకి తీసుకుంటున్నాను. అలాగే బాటిల్ మూతకి ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈ లిక్విడ్ని చక్కగా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి. చూసారా, ఇలా స్ప్రే చేసుకుంటూ టైల్స్ పైన, అలాగే ట్యాప్స్ కానీ ఫ్లోర్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగా క్లీన్ అవుతాయండి. నేను ఇక్కడ చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎంత బాగా క్లీన్ అవుతుందో చూపిస్తాను. నేను ఇక్కడ రుద్దుతుంది బాత్రూమ్ వాల్ టైల్స్ అండి. దీనికి మురికి ఎంత బాగా పోయిందో చూపిస్తాను చూడండి. తెల్లగా చూసారా, మురికంతా ఇలా వచ్చిందండి. నేనైతే అసలు ఈ టైల్స్ని అసలు నానబెట్టలేదండి. జస్ట్ అలా స్ప్రే చేసుకుంటూ స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే చాలా ఈజీగా పోయిందనమాట. అలా కనుక వెంటనే పోలేదు అంటే ఇలా రుద్దేసి ఒక పావు గంట పాటు వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి. అదేవిధంగా బాత్రూమ్ డోర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూంలో ప్రతి వస్తువు అండి, వాల్ టైల్స్ అయినా, ట్యాప్స్, అలాగే ఇంకా ఇలా మగ్గులు, బకెట్లు కూడా ఈ లిక్విడ్ వేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి మెయిన్గా ఎక్కడైనా పట్టి ఉన్న గార చాలా బాగా పోతుందండి. అలాగే టైల్స్ పైన కూడా ఇలా స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు. మురికైతే గనక చాలా బాగా పోతుందండి. మీరు చూసినట్లయితే మావి టైల్సే అలా కలర్ మారిపోయాయండి. చూసారు కదా, నేను చీపురుతో అలా రుద్దుతూ ఉంటేనే మురికంతా అలా వచ్చేస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదండి, మావి టైల్స్ అయితే ఎందుకో కలర్ మారిపోయాయండి. అదంతా మురికి కాదనమాట. మేము ఈ ఇంట్లోకి వచ్చేసరికి అలా ఉన్నాయి టైల్స్. నేను చాలా రకాలుగా ట్రై చేశానండి, కానీ అవి వాటి ఒరిజినల్ కలర్కి అయితే రావట్లేదండి. అది ఎందుకు అలా అయిందో మాకు కూడా అర్థం కాలేదు. ఇంకా మనం ట్యాప్స్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్యాపుల పైన కూడా మురికి పడుతూ ఉంటుంది కదా, ఆ ట్యాపులు కూడా మనం చక్కగా ఈ లిక్విడ్తో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్ అయితే 100% బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.